జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తే భార్య పాలిట కాలయమయ్యాడు. పెట్రోల్ పోసి నిప్పంటించడంతో ఆ యువతి తుది ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి నవీన్ భార్య రమ్య పైన అత్తింట్లోనే ఈ అఘాత్యానికి పాల్పడ్డటువంటి దుర్ఘటన అందరినీ కూడా కంటతడి పెట్టిస్తూ ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకొని నా కూతురు పైన దాడి చేశాడు, నిప్పంటించాడంటూ ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. తుది ప్రాణాలతో తను కొట్టుమిట్టాడుతూ ఉంది. రమ్య పైన కిరోసిన్ పోసి నిప్పంటించాడు ఆ అగంతకుడు. ప్రేమించి పెళ్లి చేసుకొని ఈ అఘాయిత్యానికి పాల్పడడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు ఆ తల్లిదండ్రులు. అసలేం జరిగిందో ఒకసారి ఆ తల్లిదండ్రుల మాటల్లో విందాం. ఆ తర్వాత ఒకసారి ప్రస్తుత పరిస్థితి ఏంటో అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నీకేమైతుంది? ఏం పేరు? నా భర్త అదే మంటలు నా బిడ్డ అదే మంటలు ఉంది. ఇంకా ఆయనకి ఏం కాలేదు, ఆయన మీద ఏం పర్లేదయ్యా. నాకు కూడా ఇదంతా సగం కాలేదు, ఇట్లా నాకు కూడా ఏం కాలేదు. బాగా కాలు బతికి ఇట్లా వేరే కళ్ళతో పోతున్నావు అది ఇదని నేను చేసి మేము అట్లా కూడా గొడవలు అయితే కూడా బాధ్యతలు నచ్చితే తీసుకుపోలేకపోతే లేదు. ఆయన చూస్తే మాత్రం తీసుకుపోయి ఆయన తోలుతుంది ఖర్చు ఆయన ఆయన తోలుతాను కూడా మాట్లాడినాయ్యా. నీకు నచ్చకపోతే ఇచ్చాం కానీ అది కూడా మాట్లాడిన అనుకోలేదు నేను. ఒక్కొక్కసారి ఏం చేసాడు, గ్యాస్ పట్టి ఎట్లా కొట్టిండు. గ్యాస్ పట్టి కొట్టి అంత మంట అని చెప్పి అనేసరికి అంత అగ్గిపోయి దిగి సపరేట్ కూకున్నాడు. ఇక నేను ఇద్దరు కలిసి మేము పోయేసరికి అంత గ్యాస్తో అది కాలుతుంది. చీకతో ఇట్లా కొట్టినా చల్లాలి, ఇక అంత నీరుతో చల్లారితే చల్లారి చేసి బతికి రకంగా ఎట్లుండేది. నేను లోపల పండుకున్నా, మంచాల పండుకున్నా. మా భార్య కారం తీస్తుంది. మా బిడ్డ ఏం చేసిన వచ్చి రమ్య తండ్రితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడున్నారు ఇప్పుడు? ఎట్లా ఉంది మీ కూతురికి? సార్ వరంగల్ ఉన్నాం సార్. ఎట్లా ఉంది ఇప్పుడు మీ కూతురికి? సార్ డాక్టర్లు ఏం చెప్తలేదు సార్, ఇంకేం విషయం చెప్తలేరు. నమ్మకం సార్, అవుట్ రైట్ అని చెప్పాను సార్. ఏం జరిగింది అసలు? మీ అల్లుడు ఎప్పుడు వచ్చాడు, ఎందుకు వచ్చాడు, ఏదైనా చెప్పాడా? ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయా మీ కూతురికి అల్లుడికి మధ్య? సార్ ఏమో సార్, అలాగే సార్. ఇవరకు ఒకసారి లుల్లైంది ఇంటికి మా ఇంటికి పలగొడితే సార్ వచ్చిన సార్, తీసుకెళ్ళి మా ఇంటికి వచ్చింది. మౌడ కూడా కొట్టినారు సార్, ముగ్గురు వచ్చి నలుగురు వచ్చి కొట్టినా ఆయన మేము ఏం అనుకుంటే సపరేట్ కూతురుండే అని చెప్పి సపరేట్ ఉన్నాక కదా మళ్ళీ ఇప్పుడు ఆటోమేటిక్ గా వచ్చి కదా తప్పదు వచ్చి మొదలుచుకుంటే మొన్న వచ్చి సార్ రమ్యాన్ని పిలిచినాక ఏమో పోయినప్పుడు రమ్మని చెప్పి మా భార్య అన్న వాళ్ళే బయటకు వచ్చిన వాళ్ళే ఆ పెట్రోల్ మరి ఏంటి తెలియదు, కళ్ళలో పట్టుకొని కొట్టి కళ్ళు మండుతున్నాయి డాడీ అని చెప్పి మా మమ్మీ అన్న వాళ్ళే మేము బయటకు వచ్చేసరికి పెట్రోల్ కదా కాలబెట్టారు సార్. అంటే కాలబెట్టే సమయంలో మీరు అక్కడే ఉన్నారా సార్? లోపల ఉన్నాం సార్, ఇంట్లో లోపల ఉన్నాం. ఎందుకు విడిపోయి ఉంటున్నారు వీళ్ళు? అసలు ఏదైనా మనస్పర్ధలు ఉన్నాయా? ఏదైనా అనుమానం అలాంటిది ఏమైనా వ్యక్తం చేశాడా? ఎందుకు అలా చేశాడు నవీన్? సార్ నయ్యో సార్ తెలియదు సార్, నాకు ఏ విషయం నాకు చెప్పలేదు. ఇట్లా కట్లా అని చెప్పాను అంటుండ్రు కదా, ఏమవుతుందో కదా తెలియదు సార్. మీకు వాళ్ళతో వెళ్తాను అక్రమ సంబంధం ఉన్నదని చెప్పి లేని విషయాలు మాట్లాడదు సార్. సార్ అయితే దాని విషయం ఉంటే కొట్టాలి, నాకు కొట్టి కొట్టేదంటే అర్థం చెప్తే ఎట్లా పడుకు సార్. మీ కూతురు ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర ఉంటుంది? సార్ 5 నెలలు సార్ ఉంటుంది సార్. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? నా పెళ్ళి సార్ ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. లవ్ మ్యారేజ్ అని తెలుస్తా ఉంది కదా, నిజమేనా? లవ్ మ్యారేజా లేకపోతే మీరు చూస్ చేసినటువంటి పెళ్ళి ఇది? సార్ మేము చూస్ చేయలేదు సార్, లవ్ మ్యారేజ్ సార్. లవ్ మ్యారేజే చేసుకున్నారు. ఎందుకు నవీన్ ఎందుకు ఇట్లా చేశాడు అనే దానికి ఏమైనా పోలీసుల నుంచి ఏమైనా సమాధానం దొరికిందా మరి? సార్ దొరికలేదు సార్. ఏమంటా ఉన్నారు పోలీసులు? సార్ ఏం చెప్తారు, ఇంకా ఎవరు ఏం చెప్పలేదు సార్, ఏ విషయం చెప్తారు సార్. కూరగాయన కానీ మేము బాధపడి ఇక్కడ ఉన్నాం కదా, మాకు ఎవరు ఏ విషయాలు చెప్పలేదు సార్. ఎట్లా ఉండేది మీతో? ఏమైనా చెప్పేదా మీ కూతురు గురించి నవీన్? సరే ఏం చెప్పేది సార్, ప్రసంగత ఏం చెప్పేది కాదు.
ఎందుకు వదిలేస్తున్నావు, ఎందుకు నా బిడ్డను తీసుకోపోవట్లేదని మీరు కూడా ప్రశ్నించి ఉండొచ్చు కదా. ఆ ప్రశ్నించినటువంటి సందర్భంలో ఏదైనా సమాధానం దొరికిందా? సార్ అన్నాడు సార్, నాతో ఒకసారి అన్నాడు సార్, వాళ్ళతో అక్కడ సమాధానం ఉన్నాయని చెప్పి లేని విషయం మాట్లాడి మరి పోతున్నా చెప్పండి, నీకు ఉన్నది వాళ్ళతో చెప్పాను సార్. ఉన్నప్పుడు సార్ మరి కనీసం మరి దొరకబట్టి మరి నీకు అక్కడ సమాధానం ఉన్నాయని చెప్పాను కదా సార్. ఆ విషయం చెప్పొద్దు, ఈ విషయం చెప్పొద్దు, మరి ఎట్లా సార్? అమ్మా కేసు ఏమైనా నమోదైందని చెప్తా ఉన్నారా? ఈ కిరోసిన్ పోసినటువంటి సందర్భంలో పోలీసుల నుంచి ఏమైనా ఫోన్లు వచ్చినాయా? కేసు నమోదు చేసినటువంటి సందర్భం ఏమైనా ఉందా? సార్ చేసింది సార్, ఎస్ఐ చేసింది సార్. ఏమంటుంది ఎస్ఐ? సార్ జైలు పంపించిన అన్నారు సార్. ఇప్పుడు మీ కూతురు పరిస్థితి ఎట్లా ఉందని చెప్తా ఉన్నారు డాక్టర్లు? ఏమైనా సమాచారం చెప్తున్నారా? సార్ సమాచారం ఏమో చెప్తలేదు సార్. ప్రస్తుతానికి అయితే 90% అదేంది సార్, ఇప్పుడు చేయాలని చెప్పండి, మూడు నమ్మకం అని చెప్తున్నారు సార్. ఇక పైన బాగుంది సార్ అంటే మేము సపరేట్గా ఉంటున్నాం, ఏం చేయాలి సార్ మా బతుకు? ఇప్పుడు రమ్యకు సంబంధించినటువంటి విషయంలో మీరు పెళ్లికి ఒప్పుకున్నారా సార్? పెళ్లికి ఒప్పుకున్నారా అప్పుడు? సార్ మేము ఫస్ట్ మేము ఒప్పుకోలేదు, పెళ్లి చేసుకోకుండా చెప్పండి, ఆగుండా అమ్మాయి తర్వాత వేసుకోవచ్చు అని చెప్పి ఆయనతో చెప్పిన ఏమవుతో చెప్పిన వాళ్ళు సపరేట్గా ఉండి అన్నారు సార్. కథ ఏర్పడకుండా చేయకుండా సపరేట్గా అంతా గూడెంకా పెళ్లి చేసుకున్నాం, మరి ఎక్కడికైనా పెళ్లి చేసుకున్నాం అని చెప్పి అన్నారు సార్. ఇక ఏమైనా మీ ఇప్పుడు నవీన్ తల్లిదండ్రుల మీద అలాంటి వాళ్ళ మీద ఏమైనా అనుమానాలు ఉన్నాయా, లేకపోతే నవీనే కావాల్సుకొని వచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డా, ఎట్లా అనుకోవచ్చు? సార్ అయినా వచ్చి కదా పెట్రోల్ పోసి కదా కాలు పెట్టాడు సార్, ఏం చెప్పాలి సార్? మీకు వాళ్ళతో ఏమైనా రిలేషన్షిప్ ఉండేదా? అంటే నవీన్ వాళ్ళ అమ్మ నాన్నతో ఎప్పుడైనా మాటలు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవు సార్, అసలు వాళ్ళతో మాటలు ఏం లేవు. ఫస్ట్ మాకు మాట్లాడలేవు సార్. మా పాప వాళ్ళ ఇంటికి కూడా మేము మాట్లాడి మొదలు పెట్టినాం సార్. అంతమంది మాకు ఎలాంటి ఇబ్బంది లేదు సార్, మాట్లాడుకుంటే. ఒకే ఊరా మీది? లేదు సార్, మా ప్రాపర్ మా నాన్నమ్మ ప్రాపర్ మొత్తం ధర్మపుర కానీ సార్. అక్కడ మా నాన్నమ్మ ఇల్లు కట్టింది సార్. ఇల్లు కట్టినా అక్కడ ఉండిపోయినాం. నేను కొంచెం బయట తీసి మస్కడ్ వేసినా కదా సార్. యాక్సిడెంట్ అవుట్లా ఇల్లు జాగా మొత్తం పోయింది సార్. ఇల్లు జాగా మొత్తం అమ్ముడు పోయినా కదా సార్. ఏమైనా ధర్మపుర కిరాయి కొండి అక్కడ కిరాయి కొని బతున్నా సార్. ఓకే అన్న, ఖచ్చితంగా అంటే మీ కూతురు విషయంలో మాత్రం మంచిగా బయటికి రావాలని అయితే కోరుకుందాం. ఇంకా నవీన్ అయితే ఎస్ ఇది ఒక బాధితురాలి తండ్రి ఆవేదన మనం చూస్తూ ఉన్నాం. రమ్యను చంపే అటువంటి ఉద్దేశంతో ముందుగానే తను కిరోసినాయిల్ తీసుకొని వచ్చి మరి పెట్రోల్ తీసుకొని వచ్చి మరి రమ్య పైన చల్లి చంపేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక వైష్ణవి ఉదాంతాన్ని మనం చూస్తూనే ఉన్నాం. హరిబాబు తను కూడా ఇట్లానే లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు, ప్రేమ వివాహమే. కానీ ఆ యూట్యూబర్ వైష్ణవిని కూడా హత్య చేసినటువంటి సంఘటన మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం. సేమ్ అలాంటి సంఘటనే ఇప్పుడు రమ్య విషయంలో కూడా జరిగింది. ఇలా తరచుగా జరుగుతూ ఉన్నాయి. లవ్ మ్యారేజ్లు చేసుకున్నటువంటి వాళ్ళు ఎక్కువ కాలం నిలుస్తున్నారంటే ఏళ్ల మీద లెక్కబెట్టే విధంగా కనబడతా ఉంది. మరి ఎక్కడ పొరపాటు జరుగుతూ ఉందో ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భమే. క్షణికావేశంలో జరుగుతున్నటువంటి హత్యలుగానే చాలా వరకు చెప్పుకుంటున్నప్పటికి కూడా ఈ హత్యల వెనకాల ఏముంది అని చెప్పి చూస్తే చిన్న చిన్న మనస్పార్థాలు మాత్రమే కనబడతా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు రమ్య చావు బతుకుల మధ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి భర్త చేతిలోనే కిరోసినాయిల్ దాడికి గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి చూడాలి. మరి తను బతికి బయట రావాలని అయితే కోరుకుందాం. ఇక నవీన్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొద్దిగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆలోచనలు మార్చుకోవాల్సినటువంటి సందర్భాన్ని అయితే తొలి వెలుగు గుర్తు చేస్తూ ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.